మొత్తం ఫినాల్తో నేను చేస్తాను అంటూ పోలీస్ ఇంటరాగేషన్ లో గురుమూర్తి అయితే కొన్ని విషయాలు బయటపడుతున్నారు. అంటే ఒకవైపు హత్య చేసి అనుమానమే పెనుభూతమైంది, అనుమానం వల్ల అతి దారుణంగా చేశాడు. క్షణిక ఆవేశంలో భార్యని 2 సార్లు తల మీద బాదాడు. ఆ తర్వాత స్పాట్ లో తను అక్కడనే చనిపోయింది. చనిపోయిన వెంటనే అంటే ఒకవైపు హాస్పిటల్కి తీసుకెళ్లడమే కానీ, లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వడమే కానీ, లేదంటే కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా బాడీని దాచిపెట్టే ప్రయత్నం, అంటే ఆ హత్యని కప్పిపుంచుకునే ప్రయత్నం చేసి ఎస్కేప్ ప్లాన్ అయితే ప్రీ ప్లాన్డ్గా చేశాడు. ఆ తర్వాత ఎంత దారుణం అంటే ఇటువంటిది చెప్తుంటేనే కూడా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. భయప్రాంతులకు గురయ్యే విధంగా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లులు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు కూడా ఎక్కడికక్కడ ఇల్లు సూన్సామ్గా కనిపిస్తుంది, ఎవరు లేనట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడనే హత్య అయితే జరిగింది. పూర్తిగా కుక్కర్లు ఇవన్నీ కూడా వాష్ చేసిన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గిన్నెలు ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి, అంటే సుమారుగా ఇదంతా జరిగి కూడా 1 వీక్ దాటిపోతుందంటే సంక్రాంతి వేళ జరిగింది. సంక్రాంతి తెల్లారే ఈ ఘటన జరిగిందంటూ గురుమూర్తి పోలీస్ ఇంటరాగేషన్లో చెప్పాడు. ఆ తర్వాత అంటే ఏదైతే గొడవ జరిగిందో ఆ సమయంలో కుటుంబ సభ్యులు మాధవి ఫోన్ చేయట్లేదు ఏంటి అని అనుమానం వ్యక్తమయ్యి పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కంప్లైంట్. ఆ టైంలో గురుమూర్తి కూడా వెళ్ళి నా భార్య కనిపించట్లేదు, గొడవ జరిగింది, వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అంటూ నంగనాచిలాగా అలా చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత అతనే చంపాడు అని పోలీస్ ఇంటరాగేషన్ తమదైన స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేసిన తర్వాత అతను పలు విషయాలు వెల్లడించాడని మొత్తం మీద తెలుస్తుంది. ఆ క్రైమ్ సీన్ అంతా ఇక్కడనే జరిగింది. ఒకవైపు మొత్తం కూడా క్లీన్ చేశాను, ఫినాల్తో మొత్తం క్లీన్ చేశాను. ఆ తర్వాత బకెట్లో ఏవైతే ముక్కలు ఉన్నాయో మటన్ ముక్కలాగా మెత్తగా ఉడకపెట్టిన తన బాడీ పార్ట్స్, మాధవి బాడీ పార్ట్స్ అంతా కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ ఎదురుగా సుమారుగా ఒక 1 కిలోమీటర్ దూరంగా ఉన్న చెరువులో, జిల్లేడు చెరువులో కలిపేశాడని తెలుస్తుంది. పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చూడొచ్చు కూడా ఇల్లంతా కూడా కొంచెము ఎక్కడికక్కడ బట్టలు ఉండడము చాలా చిందరబందరగా మనకైతే విజువల్స్లో అయితే కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు ఏ కుక్కర్లో అయితే ఆమెని మృతదేహాన్ని ఉడకపెట్టడా కుక్కర్ కూడా లోపడే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కొన్ని కుక్కర్స్ కూడా లోపల ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా అంటే 2 నైఫ్స్ కానీ, ఒక సిలిండర్, ఒక స్టవ్, అదేవిధంగా ఒక కుక్కర్, ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా క్లూస్ టీమ్స్ మాత్రము సీజ్ చేయడం అయితే జరిగింది. మరో విషయం కూడా బయటకు వస్తుంది. ఒకవైపు క్లూస్ టీమ్స్ కూడా కొంతమంది ఆఫీసర్స్ చెప్తున్నారు ఇటువంటి కేసు 30 ఏళ్ళగా మేము చూడలేదు, చాలా బ్రూటల్ మర్డర్ ఇది అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. క్లూస్ టీమ్స్కి కూడా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చాకచక్యంగా ప్రీ ప్లాన్ అంటే ఆర్మీ ఆఫీసర్గా గతంలో పనిచేశారు, రిటైర్ ఆఫీసర్ కాబట్టి ఆర్మీ తెలివిలంతా ఇక్కడ ఉపయోగించడానికి క్లియర్గా తెలుస్తుంది.